భగవద్గీత మనకి నేర్పించే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో మీకు తెలుసా? అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన వాళ్ళని కోల్పోతాడు, తన స్వహస్తాలతో తన వాళ్ళ మీద తను దాడి చేయాలి అని చెప్పి చాలా జాలిపడ్డాడు. దానికి సమాధానంగా కృష్ణుడు 2వ అధ్యాయం 12వ శ్లోకంలో ఒక మాట చెప్తారు. ఓ అర్జున, నేను లేని సమయం కానీ, నువ్వు లేని సమయం కానీ, ఇంకా నీ చుట్టూ ఉన్న ఈ రాజులు సైనికులు వీళ్ళందరూ లేని సమయం కానీ ఎప్పుడూ లేదు అని. అంటే ఫర్ ఎవర్గా మనందరం ఎగ్జిస్ట్ అవుతూనే ఉన్నాం, మనం లేని సమయం లేదు అని. అలా ఎలా సాధ్యం? ఎన్నోసార్లు మనం మరణించాము, ఇంకా ఎన్నోసార్లు మనం జన్మ తీసుకున్నాం కదా. మరి అలాంటప్పుడు కృష్ణుడు ఈ మాట ఎందుకన్నాడు? ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, మనం ఈ శరీరం కాదు, ఆత్మ అని. ఆత్మ అంటే ఏంటి? ఈ ఆత్మ అనేది చైతన్య శక్తి, లైఫ్ ఫోర్స్. నా పక్కన ఒక కుర్చీ ఉందనుకోండి, ఆ కుర్చీలో ప్రాణం లేదు కదా, కానీ నాలో ప్రాణం ఉంది. ఎందుకంటే నాలో ఆత్మ ఉంది. ఆత్మ ఉంది, లైఫ్ ఫోర్స్ ఉంది, చైతన్య శక్తి ఉంది కాబట్టి నా ఈ శరీరం సజీవమైంది. ఎప్పుడైతే ఒకళ్ళు చనిపోతారో మనం అంటాము, అరే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని. ఎవరు వాళ్ళు? శరీరం అక్కడే ఉంది కదా. ఆత్మ, ఆ శరీరంలోని ఆత్మ ఆ శరీరాన్ని వదిలేసింది కాబట్టి మనం అతను మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటాం. కానీ వాస్తవానికి మనం ఎలా అయితే ఈ పాత బట్టలని, ఇంకా పాడైపోయిన బట్టలని వదిలేస్తామో, త్యజిస్తామో, అలానే ఈ ఆత్మ కూడా శరీరాల్ని త్యజించి వేరే శరీరాలకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇది కృష్ణుడు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 22 శ్లోకంలో చెప్తారు. అందుకే ఈ జ్ఞానం ఉన్న వాళ్ళు ఈ ఆత్మ శరీరాన్ని వదిలేసింది అని చెప్పి విలపించరు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఇలా నేను సనాతన ధర్మశాస్త్రాల్లో రోజు నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉన్న జ్ఞానాన్ని వీడియోస్ రూపంలో పంచుకుంటూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఫాలో చేసేయండి.